టైంలో ఒక రెస్పాన్సిబుల్ కిడ్. వాట్ ఎల్స్, మీరు పెద్ద కిడ్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్. అండ్ ఆ టైంలో కావాలంటే నేను కూడా ఏంటంటే పిల్లల్లాగా ఐ కుడ్ హ్యావ్ బీన్ జస్ట్ లైక్ నో వాట్ ఈస్ దేర్, నేను కూడా ఐ వుడ్ స్టబర్న్గా నాకు ఇదే కావాలి అదే కావాలి, అప్పుడు ఇచ్చినావు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు, ఇవన్నీ కూడా అడగలేదు. ఏమొస్తుంటే అది తీసుకోవడం, దట్స్ ఆల్. మేము నేను అందుకనే ఇంత కామ్ అండ్ ఏమంటారు, ఇంకా జస్ట్ డౌన్ టు ఎర్త్ వితౌట్ ఎనీథింగ్. మేబీ మా ఫాదర్ ఉండుంటే ఐ వుడ్ హావ్ బీన్ స్పాయిల్డ్ ఆల్సో, డిఫరెంట్గా ఉండేదేమో. బట్ యా, లైఫ్ టీచర్స్ యూ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని అలా యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి అంతే. ఆ స్టేజ్ నుంచి, ఆ 11 years స్టేజ్ నుంచి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి, లేకుంటే తమ్ముడిని చూడాలి, అమ్మని చూడాలి, ఇవన్నీ ఏడవకూడదు, ఇవన్నీ ఆ స్టేజ్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక కాన్స్టిట్యుయెన్సీ 5 లక్షల 6 లక్షల ఎంత ఉంది అక్కడ మొత్తం జనాభా, వాళ్ళందరికీ మీరు రిప్రజెంటేటివ్. సో అంతమందికి మీరు రిప్రజెంటేటివ్ అన్నప్పుడు వచ్చే ఒక ఫీల్ ఉంటుంది కదా, దీనికంటే కూడా ఒక ఎన్ని టైమ్స్ రెస్పాన్సిబిలిటీ పెరిగి ఉంటుంది కదా వీళ్ళందరూ నా ఫ్యామిలీ అనుకున్నప్పుడు. చాలా పెరిగిందండి. దట్ రిజల్ట్ డే వాజ్ అ బిగ్ హిట్ ఫర్ మీ. నేను మళ్ళీ అప్పుడే ఏడ్చాను. మీరు అసలు అంటే చూసుండొచ్చు కొన్ని వీడియోస్లలో. రిజల్ట్ డే వెన్ ఐ వన్, మా ఆమెను హద్దుకొని మరి ఐ వాజ్ లైక్ ఎస్ వి డిడ్ ఇట్ ఫైనలీ. అంటే ఇన్ని సంవత్సరాలది వి డిడ్ ఇట్ అని. నౌ ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ అండ్ అదర్ జర్నీ బిగిన్డ్, రెస్పాన్సిబిలిటీ. సో అక్కడ నుంచి పెరిగింది కూడా. సో వీఆర్ వర్కింగ్ ఫర్ ద పీపుల్. ఎంత వీలైతే అంత వీఆర్ వర్కింగ్ ఫర్ పీపుల్. ఎన్ని స్కీమ్స్ వస్తే దాన్ని ఎట్లా వీ హ్యావ్ టు పుష్ ఇట్ టు ద పీపుల్ అనేది వీఆర్ సీయింగ్. ఎందుకంటే నాకు ఇప్పుడు స్పెషల్గా రాజకీయాలు మెయిన్గా జరిగినాయి అంటే పెద్ద పెద్ద స్కీమ్స్లలో కూడా జరుగుతాయి. చిన్న చిన్నవి మాట్లాడాలంటే ఇప్పుడు CMRFs కానివ్వండి, LOCs హాస్పిటల్స్కి, అవి వెంటనే ఇచ్చేస్తుంటాను. నాకేంటంటే ఐ డోంట్, యాజ్ అ డాక్టర్ ఆల్సో ఐ నో వాట్ ఇట్ ఈస్, ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఎంత ఇట్ ఈస్ నెసెసరీ అనేది. సో అది ఇచ్చేస్తుంటాను. కళ్యాణ లక్ష్మి చెక్స్ కానివ్వండి అండ్ ఆల్ ద గవర్నమెంట్ స్కీమ్స్. ఇప్పుడు మనకు వచ్చిన 200 units కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తుంటాను. కరెక్ట్ పీపుల్కి వెళ్తుందా లేదా అది కూడా చూసుకుంటాను. దీంట్లో చాలా మంది నన్ను ఇష్టం పడని వాళ్ళు కూడా ఉండొచ్చు, ఏంటిది ఇలా చేస్తుంది, కానీ నేను వచ్చిందే దా పర్పస్కి. యూనో అర్హులైన వాళ్ళకే స్కీమ్స్ ఇస్తానని చెప్పాను కాబట్టి నేను ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో తప్పకుండా అదే విధంగా చేస్తాను. ఒక దగ్గర 1-2 ప్లేసెస్లో ఇష్యూస్ ఉన్నాయి. సో ఆ ఇష్యూస్ని ఎట్లా టర్న్ చేసి వీ హ్యావ్ టు గో హెడ్ అనేది చూస్తున్నాం. సో కరెక్ట్గా ఒక 20 years తర్వాత, అప్పుడు నాన్నగారు పోయినప్పుడు ఏడ్చింది, మళ్ళీ గెలిచిన తర్వాత ఏడవడం, మధ్యలో 20 years గ్యాప్ అనేది ఉంది. సో పన్నికారెడ్డి తన్ని తాను ఎలా ఎవాల్వ్ చేసుకొని ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా నిలబడ్డము అనేది, యాక్సెప్టెన్సీ అనేది ఉండాలి, ఓట్లు మీ వైపు పడేలా చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ స్టేజ్ అనేది ఉంది కదా, టఫ్ జర్నీయా, ఛాలెంజెస్ ఉన్నాయా, ఎలా అనిపించింది 20 years అనేది? ఇట్ వాజ్ అ టఫ్ జర్నీ. ఇట్ వాజ్ నాట్ ఈజీ. నేను ఈ పొజిషన్కి వచ్చానంటే ఇట్ వాజ్ నాట్ ఈజీ. చాలామంది ఏమనుకుంటారో ఏంటంటే చాలా ఆబ్వియస్లీ వాళ్ళ ఎవరిదో తనకు వచ్చింది ఉంటాయి, ఉండవు అని చెప్పను. ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. నేను ఏదన్నా మనసులో ఉన్నది మాట్లాడతాను. ఓపెన్ ఫ్యాక్ట్. వాళ్ళకు ఉండే కాబట్టి తనకు వచ్చింది, వీళ్ళకు ఉండే కాబట్టి తనకు వచ్చింది, ఏముంది సడన్గా వచ్చింది గెలిచింది, ఇవన్నీ వస్తాయి టాక్స్. దీంట్లో జనాలు మర్చిపోయేది ఏంటంటే మాట్లాడేవాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ యాజ్ అ ఫ్యామిలీ వీ టేక్. ఇట్స్ బయటికి కనిపించేది ఒక మనిషి ఉండొచ్చు, కానీ దాని వెనకాల మొత్తం ఫ్యామిలీ నించొని ఉంది. సో ఇట్ ఈస్ దట్ స్ట్రగుల్ వీ హ్యావ్ సీన్. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ. 20 years కాపాడుకోవడం ఈజ్ నాట్ ఈజీ. రాజకీయాల్లో ఈజీ అండి, మీరే చెప్పాలి. ఎందుకంటే 20 years తర్వాత ఫేడ్ అయిపోతుంది. ఎవరు గుర్తుపెట్టుకునే, ఈ రోజు అయింది రేపు గుర్తుపెట్టుకునే వాళ్ళు లేరండి. సో ఏంటంటే నేను అదే చెప్తున్నాను. సో ఆ 20 years నిలబెట్టుకోవడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ అట్ ఆల్. ఆ 20 years నిలబెట్టుకున్నాక కూడా జనాలు ఆదరించి ప్రేమించి ఒకరిని చూసి ఒకరిని గెలిపించాలనే నమ్మకంతో ముందుకెళ్ళారంటే ఇట్ ఈస్ అ డిఫరెంట్ అచీవ్మెంట్ ఆల్ టుగెదర్. అండ్ ఐ డోంట్ టేక్ క్రెడిట్. నేను ఎప్పుడు కూడా నా గెలుపుకి నేను కారణం అని చెప్పను. ఇట్ ఈస్ అ కంబైన్డ్ ఎఫర్ట్. మా తమ్ముడిది కానివ్వండి, మా మామగారిది మెయిన్గా దీంట్లో. అండ్ యాజ్ అ ఫ్యామిలీ, మై మామాస్ ఫ్యామిలీ
శివకుమార్ రెడ్డి గారి వాళ్ళు ఫ్యామిలీ accept చేయాలి కదా. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. వి ఆల్ స్టే లైక్ సిబ్లింగ్స్. సో మా అత్తమ్మ కానివ్వండి, అంటే శివకుమార్ రెడ్డి గారి వైఫ్ కానివ్వండి, మా మదర్ కానివ్వండి, ఎంటైర్ ఫ్యామిలీ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ థింగ్స్, number of changes. It is not easy, and the credit, if I am winning, it is the entire family's క్రెడిట్ అని చెప్తాను. ఎందుకంటే అంత గట్టిగా అక్కడ నించోని చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఎట్ ద సేమ్ టైం హస్బెండ్ కావచ్చు, ఇన్ లాస్ కావచ్చు, హస్బెండ్, నేను పెళ్ళైనందుకు నాకు హస్బెండ్, ఇన్ లాస్ సపోర్ట్ రావడం, నాకు కొడుకుని చూసుకుంటున్నారు అనే రిలాక్సేషన్తోనే నేను అంత రిలాక్స్ మైండ్తో వెళ్ళి నేను అక్కడ సేవ చేయగలుగుతున్నాను. సో అది లేకపోయి ఉంటే, దట్ సపోర్ట్ లేకపోయి ఉంటే నాకు కూడా మైండ్ అనేది ఫ్రీ ఉండదు. సో అదే చెప్తాను, ఉమెన్కి మెయిన్గా support from the family is very important any which day. How much the family supports anta ఎదుగుదల ఉమెన్ కు ఉంటుందని నేను నమ్ముతాను. ఎగ్జాక్ట్లీ. వాళ్ళేమో పర్ణికా రెడ్డి డాక్టర్ అనుకున్నారు, సడన్ గా కట్ చేస్తే ఎమ్మెల్యే అయిపోయింది. వాళ్ళకి షాక్, వాళ్ళకి అసలు సంబంధమే లేదండి. దే ఆర్ జస్ట్ మంచి పిహెచ్డి సైంటిస్ట్, ఒకరు టీచర్. ఆ బ్యాక్గ్రౌండ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ పొలిటికల్ ఫ్యామిలీ. సో అక్కడ నుంచి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ నౌ దే హ్యావ్ టు సీ దిస్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆల్సో. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఐ కీప్ దెమ్ అవే ఫ్రమ్ ఇవన్నీ కూడా. మా హస్బెండ్ ని కూడా చాలా వరకు ఐ అవాయిడ్, కానీ తప్పట్లేదు ఆయనకి. అంటే మెడికల్ ఎమర్జెన్సీస్ చూసుకోవడం అండ్ ఆల్ దట్ హీ డస్ ఇట్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్. సో March 8 ఉమెన్స్ డే, March 8 పర్ణికా రెడ్డి హస్బెండ్ బర్త్డే కూడా కదా. మా పెళ్లి రోజు కూడా March 8. సో చాలా మంది అనుకుంటారు పర్ణికా రెడ్డి ఎందుకు దొరకదు అంటే, ఎందుకే దొరకదు. మెయిన్ ఏంటంటే నా బర్త్డే రోజు ఎలా అయినా అందరితో సెలబ్రేట్ చేసుకుని, ఐ ఫీల్ వన్ డే ఐ హ్యావ్ టు గివ్ ఇట్ ఫర్ ద ఫ్యామిలీ. సో దట్ ఈస్ దిస్ డే ఐ చోజ్. అంటే ఒక క్లియర్ మైండ్ సెట్స్ తోని ఉంటేనే ఇట్ ఈస్ ఈజియర్ టు వర్క్. లేకపోతే చేసుకుంటే వెళ్తుంటాను, కానీ యూ కెనాట్ కంప్లీట్లీ యూనో ఆ ఫ్యామిలీది పట్టించుకోకుండా పోవడం అనేది కూడా ఇట్స్ నాట్ రైట్ అనిపిస్తుంది నాకు. సో ఎట్లయినా దిస్ టైమ్ మై బర్త్డే కంప్లీట్గా అక్కడే చేసుకున్నాను. సో కంటిన్యూస్ ఈవెంట్స్, అంటే నా బర్త్డే, పాప బర్త్డే అందరివి ఉండే కాబట్టి దట్ హోల్ మంత్ ఐ టోల్డ్ యూ. సో అది ఉండే. సో ఈ ఒక్క డే అన్నా, this day and my son's birthday, these 2 days at least give me a break of just 2 days అని చెప్తాను. సో యా, అండ్ the problem right now ఏంటంటే నేను ఫేస్ చేస్తుంది, చాలా ఆనెస్ట్ గా చెప్తున్నాను, అదే రోజు ఉమెన్స్ డే కావడంతో అండ్ ఉమెన్ ఎమ్మెల్యే అండ్ వెరీ ఫ్యూ ఆఫ్ అస్ కాబట్టి I understand that thing, so that is why this interview also. Otherwise I wouldn't have, you know, there are few things I want to keep in the public దీంట్లో అయినా కొన్ని ప్రైవేట్ గా ఉండాల్సి, పర్సనల్ గా ఉండేటి ఉండాలి అని నమ్ముతాను. దట్ ఈస్ వెన్ వీఆర్ హ్యాపీ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. ఎగ్జాక్ట్లీ. మనం ఎంత చేసినప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ఉంది ఫ్యామిలీ, పిల్లలు ఉన్నారు, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ తెలియదు, ఇన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు అమ్మ కోసం అనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు, నా బర్త్డే రోజు నేను అక్కడే ఉన్నాను. అమ్మ బర్త్డే రోజు ఎందుకు వెళ్ళావు, నీ బర్త్డే ఉంది ఈ రోజు, బయటికి వెళ్ళొద్దాం మనం, డిన్నర్కి వెళ్ళొద్దు అంటే పిల్లలు కదండి, వాళ్ళకి అర్థం కాదు. కానీ ఇంకా అందుకనే అని నా బర్త్డే అక్కడ, ఇది ఇక్కడ అని చెప్పి ఫిక్స్ చేశాను 2 రోజులు. సో వాళ్ళ మైండ్ ని కూడా ఇప్పుడు మీరు ఇక్కడ సెట్ చేసి పెట్టాలి, అంత ఫిక్స్ చేయాలి ఇలా ఇలా అని. కాకపోతే March 8 అనేది 3ని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి, సో ముందు నుంచి దానికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ వర్క్స్, ప్లానింగ్లు ఇవన్నీ ఉంటాయా లేదా? ఉంటాయండి. నేను దిస్ ఆల్రెడీ ముందు నుంచి ప్లాన్ చేసుకుంటాను. ఒకవేళ ఏదైనా ఉమెన్స్ డే ఉన్నా కూడా ఐ ప్లాన్ ఎట్లా అంటే ఈ వీక్లో చేయాలి అనేది, ఒక డే ఐఎమ్ ఆఫ్ లాగా పెట్టుకోవాలి. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో దొరుకుతుందో దొరకదో అది నేను చెప్పలేదు. హెక్టిక్ పొలిటికల్ యూ నెవర్ నో, అంటే నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ఆ ఫ్యూచర్లో ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తాను. మేబీ ఫ్యూచర్లో ఐ మైట్ నాట్ సెలబ్రేట్ దట్ ఆల్సో. సో దట్ టైమ్ అప్పుడు అది కూడా పోయి లాస్ట్కి నా కొడుకు బర్త్డే ఒకటి ఐ వుడ్ సెలబ్రేట్ విత్ ఫ్యామిలీ మేబీ. సో యా, ఇప్పటికైతే బ్యాలెన్స్ చేసుకొని వెళ్తున్నాను. ఉమెన్స్ లైఫ్ అండి, బ్యాలెన్సింగ్. ఎగ్జాక్ట్లీ.
సో ఇంత హెక్టిక్ దీంట్లో బ్యాలెన్సింగ్ అనేది ఇట్స్ టఫ్ ఆన్ మీ ఆల్సో. ఇట్స్ టఫ్. I won't say it's easy. I like doing multitasking, but this is next level multitasking. ఎగ్జాక్ట్లీ. మామూలుగా ఇప్పుడు అమ్మ పాత్ర పోషించాలి అక్కడ, మీరు వైఫ్ గా చూసుకోవాలి, ఒక కూతురుగా చూడాలి, ఒక కోడలుగా చూడాలి, ఒక రిప్రజెంటేటివ్ గా చూడాలి, అండ్ ఎక్కడో మీకు నేను డాక్టర్ ని స్టూడెంట్ లాగా కూడా నా చదువు అన్ని మల్టీ టాస్కింగ్ ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ ఎక్కడి నుంచి ఎవరికి ఏమవుతుందో అంటే వీటన్నింటి కాకపోయినప్పటికీ పబ్లిక్ లో మీరు ఉన్నారు కాబట్టి మా ఎమ్మెల్యే ఈ ప్రోగ్రామ్ కి రాలేదు, మా ఎమ్మెల్యే మీద హోప్స్ పెట్టుకున్నాము, తను ఈ మాట అంది లేదు, క్యాంప్ ఆఫీస్ కి రావట్లేదు, ఇలాంటివన్నీ కూడా వీడియోస్ ఇవన్నీ వస్తుంటాయి కదా. పర్ణికారెడ్డి క్యాంప్ ఆఫీస్ నే విజిట్ చేయట్లేదు. ఒక్కటండి ఆయన ఇది చాలా వచ్చినట్టు కదా. నా గురించి ఏం రాయాలో అర్థం కాక రాశారు అనుకుంటాను నేను మెయిన్గా. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు రాసినప్పుడు ఐ వాజ్ కంటిన్యూస్గా అవైలబుల్ అండి. ఇట్ వాజ్ అప్పుడే గెలిచాను, కంటిన్యూస్గా అవైలబిలిటీ పెంచుకోవాలి. నేను ఒప్పుకుంటాను ఏంటంటే లాస్ట్ ఒక 1-2 months లేను, ఎందుకంటే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఆ పీరియడ్ ఆ ఫేజ్ లేను, అది కూడా నేను ఉండనని చెప్పి లేను. సో ఇట్స్ నాట్ లైక్ నేను లేకపోయేసరికి పని ఆగిపోయిందని. ఎవ్రీబడి వాజ్ వర్కింగ్. మై మామయ్య వాజ్ వర్కింగ్, మై బ్రదర్ వాజ్ దేర్, నాకు పిఏలు ఉన్నారు. సో ఆ పిఏలతోని ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఏ ఫోన్ అయినా వస్తే దాన్ని పిఏ ద్వారా రిసీవ్ చేసుకోవడం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఫోకస్ మళ్ళీ ఎగ్జామ్ది పోతుంది అన్న ఒకటే ఉద్దేశంతో ఐ డిడ్ దట్. కానీ ఇప్పుడు అగైన్ బ్యాక్ ఆన్ ట్రాక్. ఇప్పుడు మళ్ళీ రాయాలంటే అదే రాస్తారేమో. అప్పుడు ఏంటంటే ఒకటండి, నారాయణపేటలో మాకు ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉంది, క్యాంప్ ఆఫీస్ కూడా ఉంది. జనాలు మా ఇంటికి ఎక్కువ అలవాటు పడ్డారు దాన్ దట్ క్యాంప్ ఆఫీస్. సో ఆ మైండ్ సెట్ పీపుల్ది మారాలి. హౌ అంటే మాకు ఫస్ట్ అంతా కూడా క్యాంప్ ఆఫీస్లోనే నడిపించాల్సి వచ్చింది. అది ఇప్పుడు ఏంటంటే కొన్ని అఫీషియల్ మీటింగ్స్ అన్ని ఐఎమ్ డూయింగ్ ఇట్ దేర్. సో గెలిచిన తర్వాత అసలు టైం దొరకలేదు. పూజలు చేయాలంటారు, అంటే వాట్ జనరల్ సెంటిమెంట్స్ ఉంటాయి. పూజ చేసినాక వెళ్ళాలి, మంచి రోజులు, ఆ డేట్స్ ఫిక్స్ అవ్వట్లేదు. ఆ టైంలో ఇదంతా వచ్చింది. నేను చూసి నవ్వాను అంతే. సో చాలా పట్టించుకోనండి ఎనీబడి. ఎవరైనా రాస్తే కూడా ఐ టేక్ ఇట్ పాజిటివ్లీ. అరే దే డోంట్ నో వాట్ ఈస్ ద బిహైండ్ స్టోరీ. ఉట్టి రాయాలి కాబట్టి రాయడం కాదు. అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆన్సరింగ్. ఆన్సర్ చేయడం కూడా నేను ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ మై స్టైల్ ఆఫ్ వర్కింగ్. నేను అట్లా వర్క్ చేయను. యూజువల్ గానే మనకున్నటువంటి సొసైటీలో ఈవెన్ ఒక ఉమెన్ సర్పంచ్ ఉన్నారు అంటే హస్బెండ్ చూసుకుంటారు, కొడుకు చూసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఉంటారు, ఒక రబ్బర్ స్టాంప్ అన్నట్టుగానే ఉంటుంది అనేది ఒకటి ఉంటుంది. మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయ్యారు, మీరు ఎమ్మెల్యే అయ్యారు. సో అక్కడ ఏమన్నా ఒక బౌండరీస్ లైన్స్ గీసి పెట్టారా, లేకుంటే ఏం పర్లేదు నేను లేకపోతే మా ఫ్యామిలీ ఉంది యాక్సెస్ గా అని మీరు అనుకుంటారా? ఒకటండి, దీంట్లో దేర్ ఆర్ అ ఫ్యూ బౌండరీస్. ఈ బౌండరీస్ నేను ఎట్లా క్రియేట్ చేసుకున్నానంటే, ఇప్పుడు మాకు కార్యకర్తలు ఉంటారు, పార్టీ పనిచేసిన వాళ్ళు ఉంటారు, ఎప్పటి నుంచో ఉన్నోళ్ళు ఉంటారు. మేబీ ఐఎమ్ నాట్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ ఆ టైంలో, బట్ దే షుడ్ బి సంబడీ టేకింగ్ కేర్. ఆ పార్టీని చూసుకునే క్యాడర్ని చూసుకునే వాళ్ళు ఉండాలి. ఆ క్యాడర్ని చూసుకునే వాళ్ళ వరకు మా మామగారు, మా తమ్ముడు, అండ్ నేను కూడా వెన్ ఐమ్ దేర్ ఐ లుక్ ఆఫ్టర్. అడ్మినిస్ట్రేటివ్ పరంగా పూర్తిగా ఇట్ ఈస్ ఓన్లీ మీ. ఇది చాలా మందికి తెలియదు. నేనేంటంటే నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ని. ఫస్ట్ థింగ్ మా ఇంట్లో నాకు నేర్పించిందే అది. నువ్వు డెసిషన్స్ తీసుకో, అది కరెక్టా తప్ప అనేది తర్వాత. డెసిషన్ అయితే నువ్వు తీసుకో. అండ్ నా నమ్మకం ఏంటంటే అండి, ఐ వోంట్ సే 100%, 90% నేను కరెక్ట్. 1-2 చోట్ల తప్పులు కాకుండా మనుషులు ఉండరు. అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ వల్ల కొన్ని ఫ్యూ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ హౌ పాలిటిక్స్ లో అట్లనే ఉంటుంది. దీంట్లో ఏంటంటే నేను అది చెప్తాను. నౌ పీపుల్ సే అ లాట్. చాలా మంది అన్నారు, అరే తానుంది కాదు ఇంకో ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యే అని కొత్తగా ఏదో చేశారు. సో షాడో ఎమ్మెల్యే ఏంటంటే యాక్చువల్లీ హీ వాజ్ సపోజ్ టు బీ దేర్. People forget that he was supposed to be there. I am in his place now. Adi marchipotunnaru. So yes, when I need help regarding choosing between ippudu ee person iddaru manole,
దాన్ని ఎట్లా సెటిల్ చేయాలి ఆర్ వాట్ ఈజ్ రైట్ అనే వ్యూ నాది ఆల్రెడీ ఉంటుంది. ఉన్న తర్వాత చాలా మంది ఏమనుకుంటారు, నేను మా మామతో డిస్కస్ చేస్తాను. డిసైడింగ్ ఫ్యాక్టర్ అక్కడ ఎవరున్నారు అనేది వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది. మా మామ చేస్తారా, మా తమ్ముడు చేస్తారా, నేను అన్నాను నలుగురం పనిచేస్తాం. ఎలక్షన్ ముందే చెప్తున్నాను, నలుగురం పనిచేస్తాం. నలుగురం వీఆర్ నాట్ ఎమ్మెల్యేస్, వీ విల్ బి కాల్డ్ సేవకులుగా పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం అని చెప్పాను. సో ఈ మొత్తం ప్రాసెస్లో ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకటి అనాలి. కాబట్టి ఇప్పుడు మహిళకి ఇప్పుడు నేను ఉన్నానండి, నన్ను మరి బ్యాక్ ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకుంటారు? సింగిల్ హ్యాండెడ్గా అయితే ఒకరు ఉండరు కదా కంప్లీట్గా. ఎవరైనా చూడండి, ఇప్పుడు ఎంత మేల్ ఎమ్మెల్యేస్ ఉన్నా వైఫ్స్ రారా అండి బయటికి? క్యాంపెయినింగ్ చేస్తారు, వస్తారు. ఇప్పుడు కూడా వెళ్తారు, గుడ్ల కంటే వెళ్తారు, అక్కడికంటే వెళ్తారు. ఏమైనా ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ మ్యాటర్స్ చూస్తారు. ఇట్ ఈస్ హోల్ అండ్ సోల్గా. దాంట్లో కొంతమంది రాశారు ఏంటంటే మొత్తం తనే నడుపుతారు, చాలా ఇది అని రాస్తారు, చాలా ఏవేవో రాశారు. నేను ఆన్సర్ ఇవ్వాలనుకుంటే నాకు 1 సెకండ్ పట్టదు. నేను ఆన్సర్ ఇవ్వదలుచుకోలేదు. ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. మై కాన్స్టిట్యున్సీ పీపుల్, మా జనాలకు తెలిసి ఏమవుతుందో. ఇప్పుడు ఒకటి విషయం మీకు ఒక వెరీ ఫన్నీ థింగ్ చెప్తానండి. ఇప్పుడు ఒకరు వస్తారు, నేను ఓకే అని చెప్తాను ఆ పనికి, ఎగ్జాంపుల్ ఓకే అని చెప్తారు. అయినా వాళ్ళు మా మామ దగ్గరికి వెళ్తారు, అయినా మా తమ్ముడి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న కనెక్షన్ అండి. దే హ్యాడ్ దట్ కనెక్షన్ ఫర్ 20 years విత్ దెమ్. మై బ్రదర్తో 5 years, నాతో ఏర్పడ్డ కనెక్షన్ ఇస్ జస్ట్ దిస్ 1 year. Now they are, I say okay to them, but they want to express their thing to them also. తర్వాత మా మామ నాకు చెప్తారు, మా తమ్ముడు నాకు చెప్తాడు. నేను అన్నాను, అరే నేను ఆల్రెడీ చెప్పాను అంటే, ఓకేరా మేబీ ఇట్ ఈస్ ఫర్ దేర్ సాటిస్ఫాక్షన్. యాక్సెస్ కూడా ఉంది కాబట్టి, యాక్సెస్ కూడా ఉంది, చాలా సాటిస్ఫాక్షన్. మా సార్కి కూడా చెప్పుకున్నాం, మా మేడంకి కూడా చెప్పుకున్నాం అన్న సాటిస్ఫాక్షన్ జనాల్లో ఉంటుంది. అంటే ప్రతి దగ్గర ఉండే పాలిటిక్స్ మా దగ్గర నడవదండి. నేను ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ దిస్. వేరే దగ్గర ఎట్లుంటుందో ఐ డోంట్ నో ఆల్సో మచ్, కానీ మా దగ్గర వర్క్స్ ఇన్ ఎ డిఫరెంట్ స్టైల్. సో వీ వర్క్ ఫర్ ద పీపుల్, వీ ఆర్ నాట్ అగేన్స్ట్ ఫ్యూ పీపుల్ అని కాదు, వీ వర్క్ ఫర్ ఎవ్రీబడి. అట్లా ముందుకు వెళ్తున్నాము. సో ఇట్ ఈస్ వర్కింగ్. మాకు పని చేస్తుంది, జనాలు ఆర్ హ్యాపీ. చెప్పేటోళ్ళు మాట్లాడేటోళ్ళు మస్తు మంది ఉంటారు, మాట్లాడుకోనివ్వండి అంతే. సో మీరు అక్కడ ఉన్నటువంటి మీ అండ్ చాలా మంది అనుకుంటారు కొత్తగా వచ్చింది భయపడుతుందేమో అని. అస్సలు భయపడను. ఇది మాత్రం వాళ్ళు తెలుసుకోవాలి. ఏంటంటే ఒక విమర్శ చేస్తే భయపడుతుందేమో, కొత్తగా వచ్చింది కదా, అమ్మాయి కదా భయపడిస్తాం అనుకుంటారు. నన్ను భయపడించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే చాలా సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఉన్నారు అక్కడ రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ అయినప్పటికీ కూడా. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని కాదండి, నా నమ్మకం ఏంటంటే నేను తప్పు చేయట్లేదు అన్న వరకు నన్ను ఎవరు కూడా నన్ను ఏమనలేరు. అంటే దట్ నమ్మకం నాకుంది. సో ఇప్పుడు వాళ్ళు విమర్శించాలనుకుంటే విమర్శించండి, యూ హ్యావ్ ఆల్ ద రైట్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు, ఫ్రీడమ్ ఇది అంటారు, మాట్లాడండి. మాట్లాడినప్పుడు జనాలే మాట్లాడుతున్నారు. ఆ కథనాలు వచ్చినప్పుడు కూడా వాట్ ఎవర్ మీరు అన్న క్యాంప్ ఆఫీస్ కానీ ఇది కానీ, అమ్మ ఈడొచ్చి చూస్తలేరు, ఈ ఫోటోలు తీస్తలేరు, మీ ఇంటి ఫోటోలు అంటున్నారు. అక్కడ ఎంతమంది ఉన్నారు? నాకు రోజు నేను పోతే 100-200 మంది మినిమం అండి. నేను ఇంట్లో ఉంటే దట్ ఈస్ మినిమం ఐఎమ్ సేయింగ్.